తెలుగు ప్రజలు జరుపుకునేటువంటి అతిపెద్ద పండుగ మకర సంక్రాంతి. సూర్యుడు మకరంలోకి ప్రవేశించే ఈ సమయాన్ని మకర సంక్రాంతి అంటారు. ఈ పండుగకు ఒక్కరోజు ముందు భోగి పండుగను జరుపుకుంటాము. భోగి రోజున పిల్లలు, పెద్దలు తెల్లవారుజామునే లేచి ఇళ్ల ముందు చక్కగా భోగి మంటలు వెలిగిస్తారు. అలాగే భోగి రోజున సాయంత్రం చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోస్తారు. అసలు ఈ భోగి మంటలు ఎందుకు వెలిగిస్తారు? పిల్లలకి భోగి పళ్ళు పోయడం వెనుక పరమార్థం ఏమిటి? మొట్టమొదటిగా భోగిపళ్ళు ఎవరు పోశారు? అసలు భోగిపళ్ళు ఏ విధంగా పోయాలి? భోగి రోజున ఎలాంటి విధులను పాటించాలి అనే విశేషాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువుకు భోగి పండుగ అత్యంత ప్రీతికరమైనది. గోదాదేవి ధనుర్మాసంలో నెల రోజుల పాటు చేసినటువంటి వ్రతానికి మెచ్చి శ్రీమన్నారాయణుల వారు శ్రీరంగనాథుడై దివి నుండి భువికి దిగి వచ్చినటువంటి రోజు, ఆ జగజ్జనని జగన్నాయకుణ్ణి చేరి భోగములు అందించినటువంటి దినము కాబట్టి ఈ రోజును భోగి అంటారు. భోగి అంటే భోగభాగ్యాలను అనుభవించే రోజు. శ్రీ రంగనాథ స్వామిలో గోదాదేవి విలీనమైనటువంటి రోజు కాబట్టి ఈ భోగాన్ని పొందినందుకు సంకేతంగా ఈ భోగి పండుగను మనం జరుపుకుంటాము. దక్షిణాయనానికి వీడుకోలు పలికి ఉత్తరాయణ పుణ్యకాలానికి స్వాగతం పలికే రోజు ఈ భోగి పండుగ. దక్షిణాయనంలో ఎదుర్కొన్నటువంటి కష్టాలు, సమస్యలను, బాధలను భోగి మంటల రూపంలో అగ్నిదేవుడికి సమర్పించి రాబోయే ఉత్తరాయణంలో సకల సంతోషాలను ప్రసాదించమంటూ కోరుతూ వేసేటువంటి మంటలను భోగి మంటలు అంటారు. భోగి రోజున తెల్లవారే నిద్రలేచి అంటే 3 గంటల 30 నిమిషాల నుండి 4 గంటల మధ్యలో నిద్రలేచి తలకు ఒంటికి నువ్వుల నూనె పట్టించి మర్దనా చేసుకొని కుంకుడుకాయ రసంతో తలస్నానం చెయ్యాలి. ఇలా చేసే స్నానం మనలో ఉన్నటువంటి పీడను, దరిద్రాన్ని తొలగిస్తుంది. అభ్యంగన మంగళ స్నానాలు చేసిన పిదప భగవాన్ నామస్మరణతో తగినన్ని కట్టెలు, పిడకలతో భోగిమంట వెయ్యాలి. ఉత్తరాయణ పుణ్యకాలానికి స్వాగతం పలుకుతూ చక్కగా ఐశ్వర్య సిద్ధి కోసం వేసేటువంటి మంటలే ఈ భోగి మంటలు. ఈ భోగి మంటలు మన ఇంటి పీడను తొలగిస్తాయి. భోగి మంటలు అనేవి కేవలం చలి తీవ్రత నుండి తప్పించుకునేందుకు మాత్రమే కాదు, ఆరోగ్య ప్రయోజనాల కోసం కూడా వేస్తారు. సంక్రాంతి పండుగకు సరిగ్గా నెల రోజుల ముందు ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో ఇంటి ముందు పెట్టినటువంటి గొబ్బెమ్మలను పిడకలుగా వేస్తారు. వాటిని భోగి మంటల్లో వేస్తారు. వీటిని కాల్చడం వలన గాలి శుద్ధి అవుతుంది, సూక్ష్మక్రిములు నశిస్తాయి, అన్న శ్వాసకోశకు సంబంధించినటువంటి అనేక రోగాల నుండి ఉపశమనం కలుగుతుంది. ఈ భోగి మంటల్లో పిడకలతో పాటుగా రావి, మామిడి, ఔషధ చెట్ల కలప, ఆవు నెయ్యి వేస్తారు. ఆవు నెయ్యి, ఆవు పిడకలను మంటల్లో వేయడం వలన శక్తివంతమైనటువంటి గాలి విడుదల అవుతుంది. అందుకే భోగి మంటలను ప్రతి పల్లెటూరులో విధిగా వేస్తారు. అంతేకాదు ఊర్లో ఉండే వారందరినీ కూడా ఒకే చోట చేర్చి ఐకమత్యం పెంచడంలో కూడా ఈ భోగి పండుగ ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే అగ్నిదేవుణ్ణి ఆరాధిస్తూ వాయుదేవుడికి గౌరవం ఇచ్చినట్లుగా భావిస్తాము. భోగిమంట అత్యంత పవిత్రమైనది. అందుకే భోగిమంట అంతా కూడా చల్లారిన తర్వాత కూడా ఆ భస్మాన్ని తీసి నుదుటిన ధరించడం చాలా శుభప్రదం. ఇక భోగి రోజున ఇంటి ముంగిట కల్లాపి చల్లాలి. రంగురంగుల రంగవల్లికలు దిద్ది అందులో ఆవు పేడతో చేసినటువంటి గొబ్బిళ్ళు పెట్టాలి. గొబ్బిళ్ళు గోపికలకు ప్రతీక. ఇక ముగ్గు మధ్యలో పెట్టేటువంటి గొబ్బెమ్మ గోదాదేవి అలాగే భూదేవికి ప్రతీక. ఇక ఈరోజు ఇంటి గుమ్మానికి మంగళతోరణాలతో చక్కగా అలంకరించాలి. గడపను పసుపు కుంకుమలతో అలంకరించాలి. అలాగే ఈరోజు కొత్త బెల్లం, ఆవు పాలు పోసి పులగం చేసి భగవంతుడి యొక్క అర్చన చేయడం గొప్ప శ్రేయోదాయకం. నువ్వులు అద్దినటువంటి సజ్జ రొట్టెలు ఈనాడు భోజనంలో తప్పకుండా తినాలి. ఇక ఈరోజు గుమ్మడికాయ దానమిస్తే జన్మజన్మల పాపాలు నశిస్తాయి. ఇక భోగి రోజున సాయంత్రం వేళ భోగిపళ్ళు పేరుతో రేగిపళ్లను పిల్లల మీద పోస్తారు. ఈ భోగిపళ్ళు వెనక ఉండేటువంటి ఆంతర్యాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాము. భోగిపళ్లను పత్రి ఫలాలు అని కూడా పిలుస్తారు. ఒకనాడు శ్రీహరి పరమేశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకై బద్రికావనంలో ఘోరమైనటువంటి తపస్సు చేస్తారు. తపస్సుకు మెచ్చినటువంటి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరాన్ని ప్రసాదిస్తారు. దాంతో ముక్కోటి దేవతలు కూడా శ్రీహరిని బదరీ ఫలాలతో అనగా రేగుపళ్లతో అభిషేకిస్తారట. 14 భువన భాండాలను తనలో దాచుకున్నటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీ మహావిష్ణువు ఎంతో సంతోషించి ఆ సమయంలో
చిన్నపిల్లవాడిలాగా ఆట్లాడుతాడట. అప్పటి నుండి రేగిపళ్ళు భోగిపళ్ళుగా మారిపోయాయి. ఇదంతా కూడా భోగి రోజు నాడే జరిగింది కాబట్టి చిన్నపిల్లలు కూడా ఈ విధంగా భోగిపళ్ళు పోసేటువంటి ఆనవాయితీ ఉంది. ఇక మరో కథనం ప్రకారం సాక్షాత్తు ఆ నరనారాయణులు ఈ బద్రీ వృక్షం కింద ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారని, ఆ ఫలాన్ని తింటూ తపస్సు సాగించారని, వారి తలల మీద దేవతలు బద్రీ ఫలాలు కురిపించారని చెప్పబడింది. ఆ యొక్క నాట్య సంఘటనకు ప్రతీకగా పిల్లలను నారాయణుడిగా భావించి భోగిపళ్ళను పోసి ఈ విధమైనటువంటి సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ వచ్చారు. ఈ విధంగా చేయడం వలన ముక్కోటి దేవతల ఆశీర్వాదాలు లభించి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని పిల్లలకు భోగిపళ్ళు పోస్తారు. ఇక భోగిపళ్ళు చిన్నపిల్లల తలపై పోయడం వలన శ్రీహరి దివ్య ఆశీస్సులు కూడా లభిస్తాయి. చెడు దృష్టి తొలగిపోతుంది. తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది. భోగిపళ్ళను పోసి దాన్ని ప్రేరేపితం చేస్తే పిల్లలకు జ్ఞానం పెరుగుతుంది. చిన్నపిల్లలకు బ్రహ్మరంధ్రం పలచగా ఉంటుంది. రేగిపండు పైపొర కూడా పలచగా ఉంటుంది. ఈ రేగిపళ్లకు రోగనిరోధక శక్తిని ఇచ్చేటువంటి పోషక విలువలు కూడా అధికంగా ఉంటాయి. భోగిపళ్ళను పోసే సమయంలో రేగిపళ్ళ నుండి వచ్చే వాయువు పిల్లల తలపైన బ్రహ్మరంధ్రానికి గొప్ప శక్తిని ఇస్తుంది. ఎటువంటి పరిస్థితిలో అయినా సరే, ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కొనేటువంటి శక్తి పిల్లలకు రావాలనేటువంటి ఉద్దేశంతో ఈ రేగిపళ్ళను పోస్తారు. ఇక పిల్లలకు భోగిపళ్ళు పోసే ముందు చిన్ని కృష్ణుడి ప్రతిమను లేదా పటాన్ని చక్కగా అలంకరించుకుని సిద్ధం చేసుకోవాలి. ఆ తర్వాత భోగిపళ్ళను సిద్ధం చేసుకోవాలి. భోగిపళ్ళల్లో ఏమేమి కలపాలంటే, మొదటిగా సరైనటువంటి మోతాదులో భోగిపళ్ళను అనగా రేగిపళ్ళను తీసుకోవాలి. కొన్ని ప్రాంతాలలో శనగలను కూడా కలుపుతారు. శనగల్ని కలపాలి అనుకునేవారు 3 లేదా 4 గంటల ముందే శనగలను నానబెట్టుకొని ఆ రెండిటిని కూడా కలుపుకోవాలి. అలాగే కొన్ని చిల్లర నాణాలు కూడా అందులో వేయాలి. చెరుకు లేదా పటిక బెల్లం ముక్కలతో పాటు బంతి లేదా చామంతి రేకలను కూడా కలిపివేయాలి. ఇక ఆ తర్వాత అందులో చక్కగా అవన్నీ కలిపి ఒక దగ్గర సిద్ధం చేసి ఉంచుకోవాలి. ముందుగా భోగిపళ్ళు పోసే పిల్లలకు తలస్నానం చేయించి నూతన వస్త్రాలు ధరింపచేయాలి. నుదుటిన కుంకుమ బొట్టు పెట్టి దేవతామూర్తులకు దండం పెట్టించాలి. ఆ తర్వాత పిల్లలను తూర్పు ముఖంగా పీట మీద కానీ కుర్చీపై కానీ కూర్చోపెట్టాలి. ఇప్పుడు ముందుగా పిల్లలకు భోగిపళ్ళు వేసే ముందు కృష్ణ భగవాను యొక్క ప్రతిమ కానీ లేదా పటం ముందు కానీ దీపం వెలిగించి కృష్ణుడికి హారతి పట్టాలి. ఆ తర్వాత పిల్లలకు అద్దాలి. శ్రీకృష్ణుడికి భోగిపళ్ళతో అభిషేకం చేస్తున్నట్లుగా చెయ్యాలి. స్వామివారి మీద భోగిపళ్ళు వేసిన తర్వాత పిల్లలపైన కూడా భోగిపళ్ళు వేయాలి. ముందుగా తల్లి పిల్లలకు గంధం కుంకుమ బొట్టు పెట్టి చేతి నిండా భోగిపళ్ళు తీసుకొని 3 సార్లు సవ్య, ఆ తర్వాత అపసవ్య దిశ అంటే దిష్టి తీస్తున్నట్టుగా తిప్పిపోయాలి. ఆ తర్వాత అక్షింతలు వేసి హారతి కూడా ఇవ్వాలి. భోగిపళ్ళు పోసేటప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే ఈ మంత్రాన్ని తప్పకుండా పాటించాలి. ఆ తర్వాత ఇంట్లో ఉన్నటువంటి మిగతా పెద్దవారు కూడా ఇదే విధంగా పోయాలి. పెద్ద ముత్తైదువులను పిలిచి పిల్లలకు భోగిపళ్ళు పోయించాలి. పిల్లలను ఆశీర్వదిస్తూ ఎవరైనా కానీ ఈ భోగిపళ్ళు పోయవచ్చు. ఇంటికి వచ్చినటువంటి ముత్తైదువులకు తాంబూలాలు ఇచ్చి పంపాలి. దిష్టి తీసినటువంటి పళ్ళు కనుక అవి తినడానికి అస్సలు పనికిరావు. ఆ పండ్లను ఎవరూ లేని చోట కానీ ప్రవహించేటువంటి నీటిలో కానీ వేయాలి. అందులో ఉన్నటువంటి నాణాలను పేదవారికి పంచాలి. మొదటిసారి పిల్లలకు భోగి పండ్లను పోస్తున్నట్లయితే ఆ పిల్లల వయస్సు బేసి సంఖ్యలో ఉన్నప్పుడు మాత్రమే మొదలు పెట్టాలి. ఇది ఆనవాయితీ లేని వారు కూడా చక్కగా చేసుకోవచ్చు. సంతాన ప్రాప్తికై నూతన దంపతులు చిన్ని కృష్ణుడికి భోగిపళ్ళు పోసి పూజ చేసి సంతానం ప్రసాదించమంటూ కోరుకుంటారు. అలా చేస్తే ఆ యొక్క శ్రీమన్నారాయణుల వారి అనుగ్రహం వారికి లభిస్తుంది అనేది విశ్వాసం. పిల్లలకు భోగిపండ్లు పేరుతో రేగిపళ్ళను ఎందుకు పోస్తారు అంటే, రేగిపండును అర్కఫలమని కూడా అంటారు. అర్కుడు అంటే సూర్యుడు. భోగి మరుసటి రోజు నుండి ఉత్తరాయణం వైపు మల్లుతాడు సూర్యుడు. అందుకే ఆ సూర్య భగవానుడి యొక్క కరుణాకటాక్షాలు పిల్లలపై ఎల్లవేళలా ఉండాలనే ఉద్దేశంతో పిల్లలకు భోగిపళ్ళు పోస్తారు. రేగిపళ్ళతో పాటుగా బంతిపూల రెక్కలను కూడా వాడడం వల్ల పిల్లల చుట్టుపక్కల ఉండేటువంటి క్రిములు కూడా నశిస్తాయి. ఎందుకంటే బంతిపూలకు ఉన్నటువంటి ప్రాథమిక లక్షణం క్రిములను చంపివేయడం. అలాగే చర్మ సంబంధమైనటువంటి వ్యాధుల నుండి కూడా ఉపశమనం కలిగించేటువంటి లక్షణం బంతిపూలకు ఉంటుంది. ముఖ్యంగా రేగిపండు సూర్యకిరణాల్లో ఉన్నటువంటి ప్రాణశక్తిని అధికంగా గ్రహించి తమలోనే నిలువ ఉంచుకుంటాయి.
కాబట్టి వీటిని తలపై పోయడం వల్ల వాటిలో ఉన్నటువంటి విద్యుత్ శక్తి పిల్లల ఆరోగ్యంపై అలాగే శరీరంపై ప్రభావాన్ని చూపి సత్ఫలితాలను అందిస్తుంది. అందుకే రేగి పళ్లను తప్పకుండా పిల్లల తలపై పోయాలని సూచిస్తూ ఉంటారు. భోగి రోజున వైష్ణవాలయాల్లో జరిగేటువంటి గోదా రంగనాథుల యొక్క కళ్యాణం తప్పకుండా వీక్షించాలి. గోదాదేవి శ్రీ రంగనాథ స్వామిలో ఐక్యమయ్యేటువంటి ఆ వేడుక చూసినా సరే పెళ్లి కాని వారికి కళ్యాణ యోగం కూడా సిద్ధిస్తుంది. శ్రీ గోదా రంగనాథుల యొక్క కళ్యాణ కథ ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఒకనాడు లక్ష్మీనారాయణులకు భూలోక విహారం చెయ్యాలనిపించి వారి వాహనమైనటువంటి గరుత్మంతుణ్ణి సిద్ధం కమ్మంటూ ఆజ్ఞాపిస్తారు. గరుత్మంతుడు లక్ష్మీనారాయణుల యొక్క అంటే వారి యొక్క స్వామి అమ్మవార్లను చక్కగా ఇంపుపై ఎక్కించుకొని భూలోక విహారానికి తీసుకుని వెళ్ళగా అక్కడ ప్రకృతిని చూసి ఎంతో పులకరించిపోయి పారవస్యంలో మునిగిపోయినటువంటి లక్ష్మీనారాయణులు ఆనందంతో నిండినటువంటి హృదయాలతో, గరుత్మంతా, ఈరోజు ప్రకృతిని చూసినటువంటి మా మనసు ఎంతో ఆనందభరితమైనది. చూడు గరుత్మంతా, ఎప్పుడూ కూడా నీవు మా సేవలో తరించడమే కాని మమ్మల్ని ఒక్కసారి కూడా నోరు తెరిచి ఏ కోరికను కూడా కోరలేదు కదా. మరి ఈ రోజు నీవు ఏది కోరినా అది ఖచ్చితంగా నెరవేరుస్తాను. ఏదైనా కోరుకో అని పలుకుతారు లక్ష్మీనారాయణులు. దానికి గరుత్మంతుడు, స్వామి, ఎప్పుడూ కూడా నేను మీ సేవలోనే తరించాలి, అదే నా కోరిక అని అంటాడు. దానికి లక్ష్మీనారాయణులు, నీవు చేస్తున్నటువంటి ఈ సేవకు మేము ఏదైనా కాని ప్రతిఫలంగా ఇవ్వాలనుకుంటున్నాము. ఏదైనా సరే సంకోచించకుండా కోరుకో అని అంటారు. దానికి గరుత్మంతుడు, స్వామి, మీరు అలాగే నా తల్లి అయినటువంటి లక్ష్మీదేవిని ఎప్పుడూ కూడా విడవకుండా మీతోనే ఉంచుకుంటారు. ఎందుకంటే మీ ఇద్దరికీ కూడా వివాహం అనే బంధం ఉంది కాబట్టి. అలాగే నేను కూడా మీతో పాటు బంధాన్ని ఏర్పరచుకొని మీతో శాశ్వతంగా ఉండిపోయి మీ సేవలోనే నేను తరించాలి, అదే నా కోరిక. కాబట్టి మీతో నాకంటూ ఒక బంధం ఏర్పడాలి. స్వామి, దానికి నీవు నాకు అల్లుడిగా, నేను నీకు మామగారిగా మన ఇద్దరి మధ్య ఒక బంధాన్ని ఏర్పరచి నా జన్మను ధన్యం చేయండి స్వామి అని అంటాడు. ఎంతో వినయంగా అడుగుతాడు గరుత్మంతుడు. దానికి శ్రీహరి చిరునవ్వు నవ్వి, గరుత్మంతా, ఎప్పుడూ కూడా నా సేవలో తరించాలని నీ కోరికతో నీవు నన్ను మరింతగా నీ దగ్గర చేసుకున్నావు. నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. నీవు వైష్ణవ బ్రాహ్మణుడిగా పుట్టి ఆల్వారు పరంపరలో పెరియల్వారుగా గొప్పగా కీర్తించబడతావు. అంతేకాకుండా సాక్షాత్తు భూదేవి నీ కూతురిగా అవతరిస్తుంది. అలా అవతరించినటువంటి భూదేవిని నాకిచ్చి వివాహం చేసి నీవు నా మామగారిగా నాతో బంధం ఏర్పరచుకుని నా సేవ చేసుకుందువుగాక అంటూ శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడికి వరమిస్తాడు. ఇక ఆ విధంగా ధన్యుణ్ణి స్వామి అని చెప్పి హఠాత్తుగా గరుత్మంతుడు సెలవు తీసుకుంటాడు. తమిళనాడులోని శ్రీ విల్లిపుత్తూరు అనే గ్రామంలో వటపత్ర సాయి రూపంలో దర్శనమిస్తున్నటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క దేవాలయం ఉంది. ఆ ఆలయ పూజారి అయినటువంటి ముకుందాచార్యులు, పద్మా దంపతులకు గరుత్మంతుడు కుమారుడిగా జన్మించి విష్ణుచిత్తుడు అనేటువంటి పేరుతో ప్రఖ్యాతిగాంచాడు. విష్ణుచిత్తుడు అంటే శ్రీ మహావిష్ణువు యొక్క వాహనమైనటువంటి గరుత్మంతుల వారు. శ్రీ మహావిష్ణువు గురించి ఎప్పుడూ కూడా ఆలోచిస్తూ ఉండేవాడు అని అర్థం. విష్ణుచిత్తుడు అంటే విష్ణుచిత్తుడు నిరంతరం కూడా శ్రీ మహావిష్ణువు యొక్క సేవలో ఉండేవాడు. విష్ణుచిత్తుడి అసలు పేరు భట్టనాథుడు. నిరంతరం ఆయన చిత్తం విష్ణుమూర్తి మీదే ఉంది కాబట్టి అందరూ కూడా ఆయన్ని విష్ణుచిత్తుడు అని పిలిచేవారు. ఇక విష్ణుచిత్తుడు ఎప్పుడూ కూడా స్వామివారినే ధ్యానిస్తూ స్వామివారికే సేవ చేసుకుంటూ ఉండేవాడు. స్వామివారికి పూలమాలలతో కైంకర్యం చేసుకోవాలనే ఆలోచనతో వెంటనే అక్కడ ఒక స్థలంలో పూలతోటను, ఒక తులసి వనాన్ని పెంచాలని నిర్ణయం తీసుకుని వెనువెంటనే పనిని ప్రారంభిస్తాడు. బాగా కష్టపడి పూలతోటను, తులసి వనాన్ని అభివృద్ధి చేస్తాడు. పూసినటువంటి పుష్పాలను తులసితో చేర్చి చక్కగా మాలికలు అల్లి రకరకాల పుష్పమాలలు కట్టేవాడు. ఆ పుష్పమాలలు స్వామికి సమర్పించి ఆ పూలమాలల్లో స్వామి అందాన్ని చూస్తూ పొంగిపోతూ మురిసిపోతూ తరిస్తూ ఉండేవాడు. అలా విష్ణుచిత్తుల వారు నిత్యము కూడా పరమభక్తితో తాను అభివృద్ధి చేసినటువంటి ఉద్యానవనం నుండి పుష్పములను తెచ్చి మాలికలుగా అల్లి స్వామికి పుష్పాలంకారాన్ని చేస్తూ నిరాడంబరమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు. ఒకనాడు ఎప్పటిలాగానే తన తోటలో ఉన్నటువంటి తులసీ దళాలను సేకరించడానికై విష్ణుచిత్తుల వారు తులసి తోటకు వెళ్తాడు.
తులసి తోటలో తులసి మొక్క కింద అందమైనటువంటి చిరునవ్వులు చిందిస్తూ కాళ్ళు చేతులు ఆడిస్తూ దేదీప్యమైనటువంటి కాంతితో భూదేవి అవతారమైనటువంటి గోదాదేవి తులసి వనంలో చక్కగా కర్కాటక మాసం పూర్వ ఫాల్గుణ నక్షత్రంలో ఆషాఢ శుద్ధ చతుర్దశి రోజున అందంగా ముద్దులలికేటువంటి పసిపాపగా విష్ణుచిత్తుల వారికి కనిపిస్తుంది. అంతటి అందమైనటువంటి ఆ బిడ్డను తోటలో చూసినటువంటి విష్ణుచిత్తుల వారు ఆశ్చర్యం, ఆనందం అన్నీ కలిగి ఆ పాపని చూస్తూ ఉంటాడు. ఎవరి ఈ పాప? ఇంత దేదీప్యమైనటువంటి కాంతితో ఇక్కడ ఉందేమిటి? ఇంత కాంతిపుంజం అసలు ఇక్కడ ఎలా ప్రభవించింది? ఈ పసిపాప చుట్టూ కూడా ఎలా ఇంతటి కాంతి విజృంభిస్తూ వస్తుంది? ఇంత అందమైనటువంటి పసిపాప అసలు ఎవరు ఈ తోటలో వదిలిపెట్టి వెళ్లిపోయారు అనుకుంటూ ఆశ్చర్యంతో చూస్తూ ఆ పసిపాపని ఎత్తుకుని తన గుండెలకు హత్తుకోగా ఒక విచిత్రమైనటువంటి అనుభూతి కలుగుతుంది. ఈ పసిపాపను భగవంతుడే ఇక్కడ పెట్టి ఉంటాడని చెప్పి విష్ణుచిత్తుల వారు ఆమెను ఇంటికి తీసుకుని వెళ్లిపోతాడు. ఆమెను తీసుకువెళ్లి చక్కగా ఆమెకు గోదా అని నామకరణం చేసి గారాబంగా పెంచుకోవడం ప్రారంభిస్తాడు. కోదాయి అంటే తులసిమాల అని అర్థం. తులసి తోటలో దొరికింది కాబట్టి తన కూతురు తులసి వంటి పవిత్రమైనదని ఆ పేరుతో పిలుస్తూ ఉండేవాడు విష్ణుచిత్తుల వారు. కోదాయి నామం క్రమంగా కోదా, ఆ తర్వాత గోదాగా పరిణామం చెందింది. గో అంటే భూమి, దా అంటే ఇవ్వబడినది, గోదా అంటే భూమి చేత ఇవ్వబడినది అని అర్థం. ఇక గోదాదేవి దినదిన ప్రవర్ధమానంగా అవుతూ అందరినీ కూడా సంతోషపెడుతూ చిన్నప్పటి నుండి కూడా తండ్రి దగ్గర ఎంతో అంగరంగ వైభవంగా పెరగడమే కాకుండా శ్రీ మహావిష్ణువు యొక్క సేవలోనే ఉండేది. తండ్రి నోటి నుండి పురాణాలు, విష్ణుకథలు, భారతాలు, భాగవతాలు, రామాయణ ఘట్టాలు, కీర్తనలు, తమిళ ప్రబంధాలు, తండ్రి కూర్చున్నటువంటి పాశురాలు అన్నీ వింటూ ఎదిగింది. ఇక తండ్రి భాగవతం చెప్తున్నప్పుడల్లా కూడా శ్రీకృష్ణుణ్ణి తన యొక్క ప్రియుడని, తాను గోపికనని ఊహించుకుంటూ ఉండేది గోదాదేవి. ఇక ఆమెకు యుక్త వయసు వచ్చేసరికి శ్రీకృష్ణుడే తన భర్త అని చెప్పి గోదాదేవి నమ్మటం మొదలుపెట్టింది. శ్రీకృష్ణుడి విగ్రహం పూజ గదిలో పెట్టుకుని శ్రీకృష్ణుడికి పూజ చేస్తూ శ్రీకృష్ణుడితో మాట్లాడుతున్నట్లు, నవ్వుతున్నట్లు, ఆడుకుంటున్నట్లు, రాసలీలలో తేలి ఆడుతూ ఉన్నట్లు అలా ఊహించుకుంటూ మురిసిపోతూ ఎప్పుడూ కూడా కృష్ణుడి యొక్క ధ్యాసలోనే కాలం గడుపుతూ ఉండేది గోదాదేవి. అలా నిత్యము కూడా శ్రీకృష్ణుడి ప్రతిమ వద్దకు వెళ్లి గోదాదేవి తాను వెన్నదాచిపెట్టానని తినడానికి రమ్మంటూ శ్రీకృష్ణుడిని పిలిచి బ్రతిమలాడుతూ ఉండేది. శ్రీకృష్ణుడు రాకపోయేసరికి కోపగించుకునేది, విసుక్కునేది, బాధపడేది. శ్రీకృష్ణుడు ఎంత పిలిచినా ఎలా పిలిచినా రావడం లేదని ఒకచోట దిగాలుగా అటూ ఇటూ శ్రీకృష్ణుడు వస్తాడేమో అని చూస్తూ ఉండగా తన తండ్రి విష్ణుచిత్తుల వారు స్వామివారి కోసం కట్టినటువంటి పూలమాలల వైపు చూపు పడుతుంది. గోదాదేవికి వెంటనే ఒక ఆలోచన వస్తుంది. శ్రీకృష్ణుడు అలంకార ప్రియుడని తన తండ్రి చెప్పగా విన్నటువంటి విషయాన్ని గుర్తు తెచ్చుకుంటుంది. తాను ఇంతవరకు అలంకరణ చేసుకోకుండా స్వామిని సేవించడం వల్ల తన వద్దకు స్వామి రావడం లేదని చెప్పి అమాయకంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఇక పూలమాలలతో తనని తాను అందంగా అలంకరించుకుంటుంటే శ్రీకృష్ణుడు తప్పకుండా వస్తాడేమో అని చెప్పి తన అందానికి తప్పకుండా ఆయన స్వామివారు తరించిపోయి తనని వివాహం చేసుకుంటాడని చెప్పి నమ్ముతుంది. ఇక వెంటనే నమ్మినదే తడవుగా ఆచరణలో పెట్టడానికి సన్నద్ధమవుతుంది. వెంటనే తన తండ్రి అయినటువంటి విష్ణుచిత్తుడు స్వామి కోసం కట్టినటువంటి పూలమాలను తీసుకుని రకరకాలుగా సింగారించుకోవడం మొదలు పెడుతుంది. ఇక ఆ తర్వాత పుష్పమాలికలను, తులసీమాలలను తన మెడలో వేసుకుని సిగలో ముడుచుకుని కొప్పుపై ధరించి అలంకరించుకున్న తర్వాత గోదాదేవి ఎంతో సంతోషంతో పరంధాముణ్ణి వివాహం ఆడడం కోసమై ఇప్పుడు నేను సరిపోతానా లేదా అని చెప్పి తన యొక్క సౌందర్యాన్ని నీటి బావిలోనూ అలాగే అద్దంలోనూ చూసుకొని మురిసిపోతూ శ్రీకృష్ణుడి యొక్క ప్రతిమ దగ్గరికి వెళ్లి తాను ఏ విధంగా అలంకరించుకున్నాను అన్నది వర్ణించి స్వామికి చూపించి స్వామిని రమ్మంటూ పిలుస్తూ బ్రతిమలాడుతూ ఉండేది, బాధపడేది. చివరికి స్వామి రావడం లేదని కన్నీరు కారుస్తూ తాను అలంకరించుకున్నటువంటి పూలమాలికలు ఒక్కొక్కటిగా తీసేస్తూ తిరిగి తన తండ్రి ఉంచినటువంటి పూలబట్టలోనే పడివేసేది. ఇది తెలియనటువంటి విష్ణుచిత్తుడు ఆ పూలబుట్టల్లో ఉన్నటువంటి పూలమాలను స్వామివారి కైంకర్యం కోసం తీసుకుని వెళ్లి స్వామికి అలంకరిస్తూ ఉండేవాడు. అలా రోజు గోదాదేవి పుష్పమాలికలను అలంకరించుకోవడం, శ్రీకృష్ణుడు రాలేదని చెప్పి విసుక్కొని బాధపడి ఆ పూలమాలను తిరిగి అదే బుట్టలో పడవేయడము, విష్ణుచిత్తుల వారు వాటిని తీసుకుని వెళ్లి స్వామికి అలంకరించడం, ఈ విధంగా కొన్నాళ్లు గడిచిన తర్వాత ఒకనాడు విష్ణుచిత్తుల వారు స్వామికి పూలమాలను అలంకరిస్తూ ఉండగా
ఆ పూలమాలల్లో ఒక పొడవాటి తల వెంట్రుకను చూస్తాడు. తన తోటలో మొక్కల నుండి తానే స్వయంగా కోసి మాలలుగా అల్లినటువంటి ఈ పూలమాలల్లో వెంట్రుక ఎలా వచ్చింది? తన ఇంట్లో తన కూతురు తప్ప ఇంకెవ్వరూ లేరు కదా! అసలు ఏమై ఉంటుందా అని ఆలోచిస్తూ విష్ణుచిత్తుల వారు ఇంటికి వెళ్లి తన కూతురితో పూలబొట్టులో ఉన్నటువంటి పూలమాలను నువ్వు ఏమైనా తీసావా అమ్మా అని అడగగా గోదాదేవి తడబడుతూ తత్తరపడుతూ ఇంట్లోకి వెళ్ళిపోతుంది. అది చూసినటువంటి విష్ణుచిత్తుడు అసలు విషయం ఏమిటో తెలుసుకోవాలని ఆలోచిస్తూ తర్వాత మరుసటి రోజు విష్ణుచిత్తుడు యథావిధిగా పూలమాలలు బుట్టలో పెట్టి తాను పక్కకు వెళ్తాడు. అప్పుడు గోదాదేవి అక్కడికి వచ్చి ఆ బుట్టలో ఉన్నటువంటి పూలమాలను తను చక్కగా సింగారించుకుంటూ ఉంటుంది. సింగారించుకుని శ్రీకృష్ణుడి ప్రతిమ దగ్గరికి వెళ్ళి, స్వామి నన్ను చూసావా? ఈరోజు కొప్పు పక్కకు పెట్టి ఆ కొప్పుకు చక్కగా ఏ విధంగా సింగారించుకున్నానో, ఈ పుష్పాలను ఈ పూలమాలలను చూసావా? ముందు నుండి వెనక కాక వెనక నుండి ముందుకు వేశాను. ఇలా పూలమాలను వేసుకోవడం వల్ల నేను నడుస్తుంటే పూలతోట నడుస్తున్నట్లుగా ఉంది కదూ అంటూ మురిసిపోతూ గోదాదేవి తాను సింగారించుకున్నటువంటి విధానాన్ని వర్ణిస్తూ ఉంటుంది. మరలా స్వామి చూడు నా చేతిలో ఈ కమలం ఎంత అందంగా ఉందో కదా, ఇంకా ఈ విధంగా వర్ణిస్తూ ఉంటుంది. విష్ణుచిత్తుడికి పూలబుట్ట కనిపించకపోవడంతో కూతుర్ని అడుగుదామని చెప్పి గోదాదేవిని వెతుక్కుంటూ ఇంట్లోకి వస్తాడు. లోపలికి వచ్చినటువంటి విష్ణుచిత్తుడు గోదాదేవిని చూసి నిర్ఘాంతపోతాడు. అమ్మా గోదా, ఏమిటి తల్లి నువ్వు చేస్తున్న పని? స్వామివారి కైంకర్యం కోసం కట్టిన పూలమాలలను నువ్వు ధరిస్తున్నావు. ఎన్నాళ్ళ నుండి తల్లి ఈ విధంగా చేస్తున్నావు? ఈ పని అసలు మంచి పనేనా అంటూ కూతుర్ని నిలదీస్తాడు. అలా చేయడం తప్ప నాన్న అంటూ అమాయకంగా అడుగుతుంది గోదాదేవి. తండ్రి అయినటువంటి విష్ణుచిత్తుడు అది చాలా తప్పమ్మా, ఇలా నెమ్మదిగా అడుగుతావేమిటి తల్లి? మహాఘోరం, పాపం, క్షమించరాని నేరం. స్వామివారికి నిర్ణయింపబడినటువంటి ఈ పూలదండ నీవు ముందర ధరించుట అపచారం కాదా? మనం మానవులం తల్లి. మనం ధరించినటువంటి పూలమాలలు అంటే ఈ నిర్మల్యాన్ని, ఈ జగత్తుని ఏలేటువంటి స్వామికి నేను ఎన్ని రోజుల నుండి సమర్పిస్తున్నానో ఏమిటో. ఆ స్వామికి ఈ విషయం తెలిస్తే ఇంకేమైనా ఉందా తల్లి అంటూ పరిపరివిధాలా రోధిస్తాడు. ఇక ఆ రోజు పుష్పమాలను స్వామికి అలంకరించకుండా మిగిలినటువంటి పుష్పాలను యథావిధిగా స్వామికి చక్కగా సమర్పిస్తాడు. దాంతో స్వామివారి యొక్క ముఖం చిన్నపోతుంది. దీనంతటికీ కూడా తన కుమార్తె చేసినటువంటి తప్పే కారణమని బాధపడుతూ స్వామివారి పట్ల అపరాధం చేశానని దుఃఖిస్తూ నిద్రించగా ఆ రోజు రాత్రి విష్ణుచిత్తుల వారికి కలలో స్వామివారు సాక్షాత్కరించి, విష్ణుచిత్త, ఈ రోజు తులసిమాలను నువ్వు ఎందుకు నాకు సమర్పించలేదు? పుష్ప కైంకర్యాన్ని ఎందుకు వేయలేదు అని ప్రశ్నించగా విష్ణుచిత్తుల వారు చేతులు జోడించి ఈ విధంగా సమాధానం చెప్తాడు. స్వామి, మీరు సర్వాంతర్యామి, సర్వజ్ఞుడు, మీకు తెలియనిదంటూ ఏముంటుంది? స్వామి, ఆ పూలమాలను మీకు సమర్పించక ముందే మా అమ్మాయి గోదా వాటిని ధరించి తర్వాత పక్కన పెడుతుంది. ఒకసారి ధరించి పక్కన పెట్టింది కాబట్టి వాటిని తమరు ఏ విధంగా ధరిస్తారు చెప్పండి? ఆ నిర్మాల్యాన్ని నేను మీకు నా చేతులతో ఎలా సమర్పిస్తాను స్వామి? అందుకే నేను మీకు సమర్పించలేకపోయాను. కాబట్టి నన్ను క్షమించండి అంటూ వేడుకుంటాడు. ఆ విధంగా చెప్పిన తర్వాత స్వామివారు చిరునవ్వుతో విష్ణుచిత్తుని చూస్తూ, విష్ణుచిత్త, నీవు బాధపడవద్దు, సందేహించవద్దు. గోదాదేవి అంటే ముందుగా తాను దాల్చినటువంటి మాలికయే మేము కోరుకుంటున్నాము. ఆమె కొప్పులో ధరించినటువంటి మాలికలే, ఆ పుష్పాలే నాకు కావాలి. గోదా ధరించి ఇచ్చినటువంటి మాలలు అంటే నాకు అత్యంత ప్రీతికరము. గోదాదేవి ధరించినటువంటి పుష్పమాలికల నుండి భక్తి వాసనలు ఎంతో చక్కగా వెలువడతాయి. గోదాన అంతరంగిక భక్తురాలు, కారణ జన్మురాలు. ఆమె వేసుకున్నటువంటి మాలను ధరించడం వలన తనకు అపచారం కాదు, ఆనందం కలుగుతుందని కాబట్టి తనకు నిత్యము కూడా గోదాదేవి ధరించినటువంటి పూలమాలికలను తమకు సమర్పించాలని, ఈ పుష్ప కైంకర్యం తనకు ఈ రోజు ఈ విధంగా జరగాలని చెప్పి అంతర్ధానమవుతాడు స్వామి. స్వామివారి యొక్క కల నుంచి మేల్కొన్న తర్వాత విష్ణుచిత్తుల వారు ఆశ్చర్యంతో, గోదా చిత్తంతో, విష్ణువు చిత్తంతో గోదా ఉన్నారని అర్థం చేసుకుని గోదాదేవి సామాన్య మానవ కాంత కాదని చక్కగా ఈ యొక్క యుక్తాలను ఉద్ధరించడానికే ఉద్భవించింది అని చెప్పి అంతా కూడా ఆ భూదేవి యొక్క అంశేనని చెప్పి, అమ్మా నీవు మమ్మల్ని కాపాడటానికి వచ్చావా తల్లి అంటూ ఆండాలు అని చెప్పి పిలవడం మొదలు పెడతాడు. ఆండాలు అంటే కాపాడటానికి వచ్చింది అని అర్థం. అలాగే నన్ను కన్న తల్లి అని అర్థం. అప్పటి నుంచి ప్రతిరోజు కూడా ఆండా ధరించినటువంటి తులసిమాలను స్వామివారికి సమర్పిస్తూ ఉండేవాడు విష్ణుచిత్తుల వారు. ఇక ఈ విధంగా అలాంటి సంఘటనలన్నీ కూడా గోదా మనసులో
కృష్ణుడి యొక్క ప్రేమను మరింతగా పెంచాయి. తనకు పెళ్లి అంటూ జరిగితే ఆ యొక్క పురుషోత్తముడితోనే జరగాలని అనుకుంటుంది. అందుకోసం గోదాదేవి ఒకసారి తన తండ్రిని ఇలా అడుగుతుంది. కన్నెపిల్లలు కోరుకున్నటువంటి వరుడితో వివాహం జరగాలంటే ఏ వ్రతాన్ని ఆచరించాలి అని అడుగుతుంది. దానికి విష్ణుచిత్తుడు, తల్లి, కన్నెపిల్లలు ఆచరించడానికి ధనుర్మాస వ్రతం అని ఒకటి ఉంది. ఆ వ్రతానికి కామికా వ్రతం అనే పేరు. ఈ వ్రతాన్ని ఎవరు ఏ కోరికతో ఆచరించినా ఆ కోరిక అతి శీఘ్రంగా నెరవేరుతుందని చెప్తాడు. ఈ వ్రతాన్ని మొట్టమొదటిగా సాక్షాత్తు శ్రీకృష్ణుడే స్వయంగా గోపికలతో చేయించాడు. నీవు కూడా ఈ వ్రతాన్ని చెయ్యి, నీకంతా మంచే జరుగుతుంది అని చెప్తాడు. ఇక గోదాదేవి ఈ వ్రతాన్ని మొదలు పెట్టడానికి ముందుగానే అక్కడ ఉన్నటువంటి కన్యపిల్లలందరికీ కూడా ఈ వ్రతం గురించి చెప్పి ఈ వ్రతాన్ని వారందరితో కూడా కలిసి చేయడానికై సన్నాహాలు మొదలు పెడుతుంది. ఈ వ్రతాన్ని చేయడానికి మార్గాలు అంటే మార్గశిర మాసం కోసం ఎదురు చూడసాగింది. చివరికి మార్గశిర మాసం రానే వచ్చింది. 4 రోజుల వ్రతంలో గోదాదేవి తనను గోకన్యగా, తన తోటి స్నేహితురాలను గోపకన్యకులుగా, తను నివాసిస్తున్నటువంటి ఆ శ్రీవిల్లి పుత్తూరును నందగోకులంగా, అక్కడ ప్రవహించే నదిని యమునా నదిగా, తామంతా చేస్తున్నటువంటి ఈ వ్రతాన్ని తమ నాదుడైనటువంటి శ్రీకృష్ణుని పొందడం కోసం చేసేటువంటి వ్రతంగా ఆ వ్రతాన్ని భావించి ప్రతిరోజు కూడా ఒక దివ్యమైనటువంటి గేయాన్ని రచించి స్వామికి వినిపించేది. ఆ విధంగా ఆ యొక్క వ్రతనిష్టలతో ఉపవాసాలతో గోదాదేవి దీక్ష వహించి ఎంతో నిష్కల్మషమైనటువంటి మనసుతో ఈ వ్రతాన్ని ఆచరించింది. ఈ వ్రతాన్ని ఆచరించినటువంటి 30 రోజుల్లోనే గోదాదేవి శ్రీకృష్ణుణ్ణి తన దగ్గరికి రమ్మంటూ, తాను రాకపోతే నిద్రపోనని, జుట్టు దువ్వుకోనని, జడవేసుకోనని, కళ్ళకు కాటుక దిద్దుకోనని, రకరకాల తిలకాలను తీర్చిదిద్దుకోనని, పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, మీగడ నీకోసం దాచిపెట్టనని, అవి తినడానికైనా రమ్మని, నీవు స్వీకరించకపోతే నేను కూడా వాటిని ముట్టుకోనని శ్రీకృష్ణుని బ్రతిమలాడుతూ ఉండేది. తాను రాకపోయేసరికి కోపగించుకునేది, విసుక్కునేది. ఈ విధంగా గోదాదేవి నిష్కల్మషమైనటువంటి భక్తితో, వ్రతనిష్టలతో, ఉపవాస దీక్షలతో తన మనసును భగవంతుని వైపే లగ్నం చేసి ఆ పురుషోత్తముని భర్తగా పొందాలని వ్రతాన్ని ఆచరించింది. ఈ వ్రతాన్ని ఆచరించినటువంటి 30 రోజుల్లో వేద సారాంశాన్ని అంతటినీ కూడా తిరుప్పావై అనే పేరుతో ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాసురాన్ని అంటే ఒక్కొక్క కీర్తనను శ్రీకృష్ణుడి కోసం 30 రోజులు గానం చేసింది. ద్రవిడ భాషలో తిరు అంటే పవిత్రమైనది, పావై అంటే వ్రతం అని అర్థం, తిరుప్పావై అంటే పవిత్రమైనటువంటి వ్రతం అని అర్థం. ఎట్టకేలకు గోదాదేవి ప్రేమకు ఆ పరంధాముడు లొంగక తప్పలేదు. తానే స్వయంగా విష్ణుచిత్తుల వారికి స్వప్నంలో సాక్షాత్కరించి, విష్ణుచిత్త, నీ కుమార్తె సామాన్యమైనటువంటి మానవకాంత కాదు, సాక్షాత్తు భూదేవి అంశ, అలాగే నీవు గరుత్మంతుడి అంశ. రేపే వ్రతం ఆఖరి రోజు. నీవు నీ కుమార్తె గోదాని పెళ్లి కూతుర్ని చేసి ఊరేగింపుగా శ్రీరంగానికి తీసుకునిరా. అక్కడ నేను నీ కుమార్తెను పాణిగ్రహణం చేసుకుంటాను. వివాహ మహోత్సవాలు నా ఆదేశం మేరకు తగినటువంటి సామాగ్రిని తీసుకుని పాండ్యమహారాజు చేత ధ్వజచామరాజులతో రత్నాదులతో అలంకరింపబడినటువంటి మంచి పల్లకీలో మిమ్మల్ని స్వాగతిస్తాడు. ఆ విధంగా పలికి స్వామి అంతర్ధానమవుతాడు. అలాగే స్వామివారు శ్రీరంగంలో ఉన్నటువంటి దేవాలయ పెద్దలకు, పాండురాజుకి కూడా కలలో కనిపించి విషయాన్ని తెలియజేస్తాడు. స్వామివారి ఆదేశాలను విన్నటువంటి విష్ణుచిత్తుడికి సంతోషంతో, ఆనందంతో అవధులు లేకుండా పోతాయి. వెనువెంటనే వెళ్లి పెళ్లికి ఏర్పాట్లు చేస్తాడు. ఆ రోజంతా కూడా విష్ణుచిత్తుడు కాని, గోదాదేవి కాని తిండి నిద్ర ఎరుగరు. ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు స్వామిని చేరుకుంటామా అని ఆలోచించుకుంటూ ఆ రాత్రంతా గడిపారు. తండ్రి కూతుళ్ళు ఆ విధంగా గడిపారు. ఇద్దరూ కూడా మరుసటి రోజు గోదాదేవి తన వ్రతాన్ని పూర్తి చేసుకున్నాక విష్ణుచిత్తుల వారు తన కుమార్తెను చక్కగా పెళ్లి కూతుర్ని చేసి శ్రీరంగానికి బయలుదేరడానికై సిద్ధం కాగా, పాండ్యరాజు శ్రీరంగం నుండి పండితులను, బ్రాహ్మణోత్తములను మేళతాళాలతో ఒక పల్లకిని తీసుకుని వచ్చి విష్ణుచిత్తుల వారితో, శ్రీరంగనాథుడు మమ్మల్ని ఆజ్ఞాపించారు మీ ఇంటికి వెళ్ళమని చెప్పి, అలాగే గోదాదేవిని మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకురమ్మని చెప్పారు అని చెప్పగా, విష్ణుచిత్తుల వారు ఆనందోత్సాహాలతో తన యొక్క జన్మ సార్థకమైందని చెప్పి పొంగిపోతూ సకల మంగళ వాయిద్యాలు మ్రోగుచూ ఉండగా గోదాదేవిని శ్రీరంగానికి తీసుకుని పోతూ ఉండగా, అందుకు సిద్ధం కాగా గోదాదేవి తాను రచించినటువంటి తిరుప్పావై 30 పాసురాలను స్వామివారికి అర్పించాలని చెప్పి
తనతో కూడా తీసుకుని బయలుదేరుతుంది. తద్వారా పాండురాజు వల్లభదేవుడితో పాటు అందరూ కలిసి గోదాదేవిని శ్రీవెల్లిపుత్తూరు నుండి పల్లకిలో ఊరేగింపుగా మేళతాళాలతో శ్రీరంగంలో ఉన్నటువంటి శ్రీరంగనాథుడి వద్దకు తీసుకువెళ్తారు. అక్కడికి వారి రాక గురించి ముందే తెలిసినటువంటి ఆ ఆలయ అర్చకులు ఘనంగా వారిని ఆలయంలోకి తీసుకువెళ్తారు. గోదాదేవి వెనువెంటనే దర్శనం చేసుకుని తాను రచించినటువంటి తిరుప్పావై 30 పాసురాలను స్వామికి అంకితం చేస్తుంది. శ్రీ రంగనాథుడికి గోదాదేవికి వివాహం అని తెలుసుకున్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ఊళ్ళందరూ కూడా రకరకాలుగా మాట్లాడుకుంటూ ఏం జరుగుతుందో చూడాలనేటువంటి కుతూహలంతో గుంపులు గుంపులుగా రంగనాథుని ఆలయంలో తండోపతండాలుగా వచ్చి నిలబడ్డారు. పండితులు స్వామివారికి గోదాదేవికి శాస్త్రోక్తంగా కళ్యాణం జరిపారు. ఇక ఆ రోజే భోగి వివాహం జరిగిన వెంటనే గోదాదేవి తండ్రికి నమస్కరించి తండ్రి దీవెనలను తీసుకుంటుంది. వెనువెంటనే తన భర్త అయినటువంటి స్వామికి నమస్కరిస్తుంది. అందరూ చూస్తూ ఉండగానే స్వామిలో ఐక్యమైపోతూ ఉంటుంది గోదాదేవి. ఇక ఇది చూసినటువంటి విష్ణుచిత్తుడు దిగ్భ్రాంతి చెంది, స్వామి, నా కూతుర్ని మాయం చేశావు, స్వామి నన్ను మాత్రం తీసుకుపోవా ఏమిటి అంటూ నిందిస్తూ రోధిస్తూ ఉంటాడు. అలా రోధిస్తున్నటువంటి విష్ణుచిత్తుని చూసి జాలిపడిన స్వామి, విష్ణుచిత్త, ఎందుకలా ఏడుస్తున్నావు, నీవు కోరిందే కదా నేను చేసింది అంటూ విష్ణుచిత్తుణ్ణి అడుగుతాడు. దానికి విష్ణుచిత్తుడు, స్వామి, నా కూతుర్ని నా నుంచి దూరం చేశావు అంటూ రోధిస్తాడు. అప్పుడు స్వామివారు, చింతించకు విష్ణుచిత్త, నీవు మానవ రూపంలో ఉన్నావు కాబట్టి నీవు ఇంకా ఆ యొక్క బంధాల వ్యామోహం నుండి బయటపడలేకపోతున్నావు. ఒక్కసారి నీ వృత్తాంతాన్ని గుర్తు చేసుకో అంటూ తన వృత్తాంతాన్ని గుర్తు చేస్తాడు స్వామి. తన వృత్తాంతాన్ని గుర్తు తెచ్చుకున్నటువంటి విష్ణుచిత్తుడు వెంటనే, స్వామి నన్ను క్షమించు, నిన్ను ఈ నోటితో నిందించినందుకు నన్ను మన్నించండి స్వామి అంటూ పరిపరి విధాలుగా ప్రాధేయపడతాడు. దానికి శ్రీ మహావిష్ణువు చిరునవ్వు నవ్వి, చింతించవద్దు విష్ణుచిత్త, నీవు ఇప్పుడు నా మామగారివి కదా, నీవు కూతురి మీద ఉన్నటువంటి ప్రేమతో నన్ను ఎంతైనా నిందించవచ్చు, నేను నువ్వు నిందిస్తే పడక తప్పదు కదయ్యా అంటూ చిద్విలాసంగా సమాధానమిస్తాడు. దానికి విష్ణుచిత్తుడు, స్వామి, మీరు నన్ను పరిశీలించింది చాలు, మీ సేవలో నన్ను తరింపనివ్వండి, నన్ను ఇంక మీలో ఐక్యం చేసుకోండి అని కోరగా శ్రీహరి అలాగే అంటూ విష్ణుచిత్తుణ్ణి కూడా తనలో ఐక్యం చేసుకుంటాడు. ఈ విధంగా గోదా అమ్మవారు అమితమైనటువంటి ప్రేమతో కృష్ణుడి ప్రేమలో ఐక్యమై ఆ స్వామిని తన భర్తగా తలచి చక్కగా తిరుప్పావని రచించి ఒక్కొక్క పాసురంలో తన యొక్క కృష్ణ ప్రేమను భక్తిని చాటి చెప్పి ఆ పరంధాముడైనటువంటి కృష్ణుణ్ణి తాను పొంది మనల్ని కూడా ఉద్ధరించేందుకై మార్గదర్శిగా నిలిచింది. గోదాదేవి యొక్క వ్రతాచరణ సమయంలో రచించినటువంటి ఈ తిరుప్పావై చాలా ప్రసిద్ధి చెందింది. దీనిని ధనుర్మాసంలో ప్రతిరోజు రోజుకొకటి చొప్పున వైష్ణవాలయాల్లో పఠించడం చేస్తూ ఉంటారు. ఇక ధనుర్మాసంలో 30 రోజుల పాటు గోదాదేవి వ్రతాచరణ చేస్తే తాను మెచ్చినటువంటి సుగుణుడైనటువంటి భర్త లభిస్తాడని పురాణాలు సైతం చెప్తున్నాయి. శ్రీ గోదా రంగనాథుల యొక్క కళ్యాణం చూసినా, చేయించినా, ఈ కథ విన్నా, వినిపించినా, చదివినా సకల శుభాలు కలుగుతాయి. కృష్ణుడి యొక్క సకల అనుగ్రహం లభిస్తుంది.